మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొలిది ఒక వ్యక్తి అయితే జనసేనకు సంబంధించి ఒక పాట రాశారు. ఆ పాటని ఈరోజు కొణిదెల నాగబాబు గారు, జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా ఆ సాంగ్ రిలీజ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చారు. నాగబాబు గారి చేతుల మీదుగా ఆ సాంగ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఆ సాంగ్, అది ఏంటి, ఎందుకంత అభిమానం అనేది ఒకసారి ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకోబెట్టారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. నేను చెన్నై నుంచి వచ్చానండి. బట్ మాది లోకల్ ఇక్కడ మలిసాల జగ్గంపేట మండలం. మా ఫాదర్ ఇక్కడ సెటిల్ అయిన దాని గురించి మేము చెన్నైలో ఉన్నాం. బేసిక్గా నేను డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ని. బట్ దానికంటే వేరే అభిమానిని మా అన్నయ్య కళ్యాణ్ గారికి. తనకి నేను విరాళాలు ఇవ్వలేము, ఏం చేయలేము. బట్ నా వంతు ఒక చిన్న సపోర్టు, ఒక ఉడత సాయమే నేను చేసింది. అది నేను, మా టీము మొత్తం కలిపి మేము చేసాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పాటకి లిరిక్సిస్ట్ నేను కాదు, మా ఫ్రెండ్. ఇది నేను ప్రొడ్యూస్ చేశాను. బట్ నా ఫ్రెండ్స్ అందరూ టీం వర్క్తో మేము ఇది చేసాము. మేము ఒక చిన్న కొన్ని లైన్స్ మాత్రం మేము పాడతాను, ఎందుకంటే లిరిక్సిస్ట్ రాలేదు, అట్ ద సేమ్ టైం సింగర్ రాలేదు కాబట్టి. ధర్మమే దారి తప్పిన చోట దైవమే ఒకరిని పంపునులే, జగమే చీకటి అయ్యేలోగా వెలుతురు నింపేవాడుగులే, అదిగోరా అభిమన్యుడులా తల వంచని తీరుడు అతడేరా కలియుగ కాలం దాన కర్ణుడు, పదరా పదరా పవనన్నే వచ్చాడు, స్వార్థం విడిచి మన కోసం నిలిచాడు, గద్దర్ పాటల గలమెత్తరా, విప్లవ గీతమై వినిపించరా, తడిచిన కన్నులే ఎరుపెక్కగా. ఇది పాట అండి. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత అభిమానం? అంత దూరం నుంచి వచ్చి సాంగ్ రిలీజ్ చేయించాలని లేదా సాంగ్ రాయాలని కోరిక మీకు ఎందుకు కలిగింది? సరే, ఇప్పుడు దేవుడిని ఎలాగో చూడలేము. బట్ ఇప్పుడు ఉండే జనరేషన్లో తనే దేవుడు. ఎందుకంటే ఒక స్టార్ హీరో విత్ మ్యాక్సిమం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండే ఒక పర్సన్ తన లైఫ్నే త్యాగం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైనా చేద్దామని చెప్పి మొత్తం వదిలేసుకుని వచ్చారు. తనకి అంత ఇది చేసినప్పుడు మేము ఇది కూడా మేము చేయకపోతే ఇంక మేము మనుషులు పుట్టింది వేస్ట్. మేము దానికోసమే ఇది చేసాం. ఇంకోటి, ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వాసు గారికి, బన్నీ వాసు గారికి, అలాగే స్టేట్ కమిటీ ప్రోగ్రామ్ చైర్మన్ గారికి, కేకే గారికి, అలాగే ఈ సాంగ్ని రిలీజ్ చేసి తను కూడా తన విషెస్ చెప్పిన శ్రీ కొణిదెల నాగబాబు గారికి మా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని ఆలోచించి ఓటేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓట్ ఫర్ గ్లాస్, నాట్ ఫర్ క్యాష్. జై హింద్, జై జనసేన. రైట్. ఈయనైతే చెన్నై నుంచి వచ్చారంట పవన్ కళ్యాణ్ గారు. నాకు దేవుళ్ళ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద నా తరపు నుంచి పార్టీ విరాళాల రూపంలో కాకుండా నాకు ఆ పార్టీ మీద అభిమానం కొలిది నేను ఒక సాంగ్ రాశాను. ఆ సాంగ్ అయితే ప్రొడ్యూస్ చేశాను. దానికి నాగబాబు గారి చేతుల మీదుగా బన్నీ వాసు గారు సహాయ సహకారాలతో నేను ఈరోజు నాగబాబు గారి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పి ఈయన తన సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.